హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ స్టార్ మైక్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టార్ మైక్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాక్స్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్. మనం చూస్తే లోగో ఈ స్టార్ అని లోగో వేయడం ఉంది. అలాగే మనం చూస్తే మోడల్ నెంబర్ ఇది EAS330E. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి వైర్లెస్ మైక్ ఫ్రెండ్స్. ఇది వైర్లెస్ మైక్. ఉన్న వాటిలో అన్నిటికంటే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. నాకు మైక్ అనేది చాలా బాగుంది. మైక్ అనేది చూస్తానికి కూడా చాలా సింపుల్ గా ఉంది. రిసీవర్ కూడా చూస్తే మనకి చాలా చిన్నదిగా ఇచ్చాడు ఫ్రెండ్స్. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాను. చూస్తే మనకి లోపల అనేది మనకి ఇలా డివైడ్ గా ఇచ్చాడు. బాగుంది సెటప్. కానీ కొద్ది కేస్ అనేది గట్టిగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే రిసీవర్ లోపల ఇది ఫ్రెండ్స్ చిన్న రిసీవర్. మనం యాంప్ కి పెట్టుకోవచ్చు, అలానే మిక్సర్ పెట్టుకోవచ్చు. చిన్నది చాలా బాగుంది ఫ్రెండ్స్. సింపుల్ గా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. ఓకే ఫ్రెండ్స్, మనం మైక్ చూద్దాం ఫ్రెండ్స్. మైక్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. కలర్ కానీ అంతా చూస్తానికి సెనైజర్ మైక్ డిజైన్ లో ఉన్నట్టుంది నాకు చూస్తానికి. ఇది చూస్తే ఇక్కడే మన చిన్న మిక్సర్ ఉన్నట్టు ఇచ్చాడు ఫ్రెండ్స్. చిన్న మిక్సర్ ఉన్నట్టు ఉంది. మొత్తం దీంట్లో చాలా ఫీచర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు చాలా బాగుంది. అలానే మనం చూస్తే ఇది మనకి చేతికి ఫిట్నెస్ గా ఉంటుందని చెప్పి ఇట్లా ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకి పెట్టుకోవడానికి ఫిట్ గా ఉండడానికి జారకుండా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి 2 మైకులు వచ్చినాయి ఫ్రెండ్స్. 2 మైకులు ఇచ్చాడు. ఇంకా దీంతో పాటు చిన్న అడాప్టర్ కూడా ఇచ్చాడు. అది మిస్ అయింది ఫ్రెండ్స్. చిన్న అడాప్టర్ వచ్చింది. మీరు కొత్తది తీసుకుంటే ఓకే. బాక్స్ అనేది పక్కన పెట్టింది ఫ్రెండ్స్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రిసీవర్ దగ్గరికి వస్తే ఫ్రెండ్స్, ఈ రిసీవర్ చూడటానికి చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. అలానే మనం దీన్ని ఛార్జింగ్ మనకి పవర్తో కూడా సంబంధం లేదు ఫ్రెండ్స్. మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు చూడండి. బ్యాటరీ అలా మనం చూస్తానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు పిన్ను. అలానే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనేది చిన్నగా ఇచ్చాడు. సెన్సిటివ్, కొద్దిగా బాగా సెన్సిటివ్ ఫ్రెండ్స్. కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ మళ్ళీ ఉండదు ఫ్రెండ్స్. మైక్ మాత్రం నాకైతే నచ్చింది. అలానే మైక్ విషయానికి వస్తే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదిగోండి. అలానే ఛానల్స్ మార్చుకోవడానికి, అలానే వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, అలానే ఇటు పక్క ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. దీంట్లోనే ఎఫెక్ట్స్ ఇచ్చాడు. మనకి ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ పైన చూస్తే మనకి డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్. అలా మనం చూస్తే లోగో ఉంది. ఈ స్టార్ అండ్ లోగో. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాటరీలు. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాటరీలు వేసుకోవడానికి ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. మనం దీంట్లో బ్యాటరీలు వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది మైక్ అయితే. ఇప్పుడు నేను ఒకసారి దీనికి బ్యాటరీలు వేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మనకి ఇక్కడ లోపలే కనపడుతుండేది బ్యాటరీ అయితే వేయాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది పవర్ బటన్ మనం గట్టిగా క్లిక్ చేసుకుంటుంటే పవర్ అనేది ఆన్ అయిపోయింది. డిస్ప్లేలో మనం చూస్తే ఛానల్ నెంబర్ కనబడుతుంది. అలానే మనకి బ్యాటరీ పవర్ అనేది ఎన్ని పాయింట్లు ఉన్నది కూడా మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వాయిస్ అనేది నేను మీకు వినిపిస్తాను. నేను మాట్లాడి మీకు నేను వినిపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాంప్కి అనేది కనెక్ట్ చేశాను. వాయిస్ చూడండి ఎలా ఉందో క్వాలిటీ. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మైకు. అలానే ఇప్పుడు ఎఫెక్ట్స్ అనేది కూడా నేను ఇప్పుడు ఆన్ చేస్తాను ఫ్రెండ్స్.
హలో. ఎఫెక్ట్స్ నేను డబుల్ ఎఫెక్ట్స్ పెట్టాను ఫ్రెండ్స్. అంటే ఎఫెక్ట్స్ అంటే ఓన్లీ డిలేనే వచ్చింది. ఓన్లీ డిలే ఒకటే వచ్చింది. ఆ డిలే కూడా 5 పాయింట్ల దాకా మనం పెంచుకోవచ్చు. అలానే వాల్యూమ్ కూడా 5 పాయింట్ల దాకా మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎలా పెంచుకోవాలంటే ఈ మధ్యలో బటన్ ఇచ్చాడు కదా! మధ్యలోది మనం గట్టిగా ప్లస్ చేసి పట్టుకుంటే మనకి పై గట్టిగా ప్లస్ చేసిన తర్వాత మనకు ఒకటి ఓపెన్ అయిద్ది ఫ్రెండ్స్. మనం చూస్తే ఇదిగోండి ఇలా ఓపెన్ అయిద్ది. మనం ఇంకా వాయిస్ పెంచుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇంకోసారి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని మనకి ఎక్కువ పెంచుకోవచ్చు. లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా ఫ్రెండ్స్. నాకు ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది డిలే అయినా కానీ బాగా వస్తుంది. నాకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మైక్ అనేది ఎఫెక్ట్స్ అనేది ఆపేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మైక్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. దాదాపు నేను 4 నెలల నుంచి వాడుతున్నాను మైకు. చాలా బాగుంది. ఈ చిన్న ఇంతవరకు చిన్న మిక్సర్ ఉన్నట్టు ఇచ్చాడు ఫ్రెండ్స్ మైక్‌లో. నేను ఏ మైక్‌లో చూడలేదు. బాగుంది. క్వాలిటీ బాగుంది. వాయిస్ కూడా మీకు ఆల్రెడీ వింటున్నారు. ఎలా ఉందో మీరే చెప్పొచ్చు. మీరే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ప్రైస్ వచ్చేప్పటికల్లా మనం చూస్తే ఫ్రెండ్స్, నేను కొన్నప్పుడు ఒక 8,000 చిల్లర ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్.